మేము గంటావరికి మురుగన్న దగ్గరికి దర్గాకి ఆహ్వానం పొందేకి వచ్చినాము. అన్నకి పత్రిక ఇచ్చి మేము పిలిచినాము. అన్న మాకి గౌరవం ఇచ్చి రమ్మనేసి పూసని పెట్టి మాకి ₹1,00,000 డొనేషన్ ఇచ్చినారు. అన్నకి ధన్యవాదాలు, కోటి ధన్యవాదాలు. బీదా సాదని అందరినీ కలుపుకొని అన్న పోతున్నారు. అన్న ఇది కాదు, ఇంకా ఎక్కువ ఎదగల్లా అన్న మాకు దేవుడు మాదిరి అనేసి అందరూ కోరుతున్నారు. మేము కూడా అన్నకి ఒక కోటి నమస్కారాలు. అన్న అందరికీ హెల్ప్ చేస్తున్నారు. అన్నకి ఇంకా కోట్లు ఇచ్చి ఇంకా 10 మందిని ఇట్లే చూడాలా బీదా సాదలకి అని అన్నకి 100 ఏళ్ళు ఆవిసి పోసి దేవుడు ఇంకా కాళ్ళు చేతులు శక్తి ఇచ్చి అన్నకు బలము, ధనము, ధైర్యము అన్నీ ఇవ్వాలని మేము కోరుతున్నాము. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. అన్నకి నమస్కారం. ఇదే నా ఫస్ట్ మాట్లాడింది. నమస్కారం. ఈరోజు మా ఫ్యామిలీ వాళ్ళు దండపల్లి రోడ్లో ఉరుసు జరుగుతాననేసి గంటావరకు వచ్చినారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఏమంటే జాతి మతం కులాలు లేకుండా ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదం అందరినీ నేను కలుసుకొని పోతానంటే చాలా ఆనందంగా ఉంది. వచ్చినారు, ఉరుసు జరుగుతుంది సమయం ఖచ్చితంగా రావాలా అన్నారు. చాలా ఆనందంగా ఉంది. దాంట్లో పోయి కలుసుకోవాలంటే మనం ఏదో పుణ్యం చేసి ఉంటాం. అది లేదంటే దర్గా అంటే మనం సామాన్యంగా పోవాలంటే ఇది కూడా ఉండదు. కానీ అలాంటిది ఆలోచి ప్లస్ అంటే సంతోషంగా ఉంది. అలాంటి దీనికి పోయి కలుసుకోవాలనేసి మాకు కూడా చాలా ఆనందంగానే ఉంది, సంతోషంగానే ఉంది. వాళ్ళు ఇంత దూరం ఇంత పెద్దోళ్ళు వచ్చి పిలవడం కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు వచ్చి పిలిచిన దానికి మా తరఫున వాళ్ళకి ధన్యవాదాలు.